ప్రైజ్ ద లార్డ్. పునరుత్థానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అనే నేటి వాక్య ధ్యానాంశాన్ని ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహముల వలెనైనా అతడు శుద్ధుడాయెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్లారా, దైవజనమా, పరిశుద్ధ పిల్లలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని నేను చదవగా మీరు విన్నారు కదూ. ఎంత అద్భుతమైన మాట. ఈ సందర్భం మీరు అందరూ ఎరుగుదురు కదా. అతగాడి పేరు నయమాను. ఆ నయమాను గారు ఏమండి, ఆ దేశములో అఖండ విజయాన్ని సాధిస్తున్నాడు దేవుని ద్వారానే. పరాక్రమము కలిగిన కార్యాలు, ఎంతటి యుద్ధమైనా నయమాను గారు ఉన్నారని తెలిస్తే శత్రువులు గజ 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 వణికిపోతారు. కానీ ఏం చేద్దాం, వీధిలో పులేనండి, వీధిలో సింహం అండి, ఇంటిలో పిల్లండి. ఏమండి, దేశానికి రాజండి, ఇంటిలో బానిసండి. ఇతగాడి మాట ప్రపంచమంతా వింటారండి, కానీ ఇతని మాట కుటుంబంలో భార్య పిల్లలు వినరండి. ఎన్ని సందర్భాల్లో ఈ విషయాలు మనం చూడటం లేదు బిడ్డలారా. అలానే అలా ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ పెద్దవారు చెప్తూ ఉంటారు. అది ఎలా నిజమో వాస్తవమో ఈ నయమాను గారి జీవితంలో వాస్తవం అండి. దేశమంతా నయమాను గారు యుద్ధ వీరుడుగా పరాక్రమము కలిగిన వాడుగా ఉంటే, కానీ అతనికి మాత్రం కుష్ఠరోగం. రోజు యుద్ధం చేసి ఇంటికి వస్తాడు, ఆ సోఫా మీద కూర్చొని షూ తీస్తాడు, కవచాలు చేస్తాడు, సాక్సులు తీస్తూ ఉంటారు. అతని వస్త్రములు తీస్తూ ఉన్నప్పుడు కాళ్ళ నుండి రస్సికలు కారుతూ, చేతుల నుండి హాలంతా వాసనతో, ఏమండి అతన్ని చూస్తుంటే వాళ్ళ భార్య కూడా ఏమి చేయలేక ముక్కుకు గుడ్డ పెట్టుకొని పరిచర్య చేసే పరిస్థితి. ఆ ఇంటిలో ఉన్న ఒక దేవుని బిడ్డ చిన్నది, అయ్యా నీవు గనక షోమ్రోను దేశము వెళ్ళగలిగితే అక్కడ గొప్ప దైవజనుడయ్యా మా ఆత్మీయ తండ్రి ఎలీషా గారు, ఆ దైవజనుడి దగ్గరికి కనుక నువ్వు వెళ్ళగలిగితే, నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు దగ్గరికి మీరు రాగలిగితే, యేసు ప్రభుని విశ్వసించగలిగితే నిశ్చయముగా నువ్వు బాగైపోతావు. ఆమేన్. ఆ చిన్న బిడ్డ ప్రవర్తన శైలి చాలా పరిశుద్ధంగా ఉందేమో, అందుకే కాబోలు ఆ బిడ్డని మాట ఈ నయమాను గారు విని అక్కడ రాజుగారికి కబురు బట్టి పర్మిషన్ తీసుకుని ఆ దేశానికి వెళితే, అక్కడ పోయేలకే దైవజనుడు చక్కగా ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అయా ఫలానా దేశం నుంచి ఆయన సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను, ఏమండి సైన్యానం అంతటికి ఒక అధిపతి అండి, వచ్చాడని చెప్పంగానే ఆయన వెండి బంగారం అన్ని డబ్బులు తీసుకొని వచ్చాడంటయా, మీ ప్రార్థన అవసరత కొరకు వచ్చాడు. అతనికి భయంకరమైన కుష్ఠుందనగానే ఆ దైవజనుడు అన్నాడు, ఈ మాట జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకో. అవునా అయ్యా, అక్కడికి వెళ్ళు, యోర్దాను నది ఉంటుంది, యోర్దాను నదిలో 7 మారులు మునుగు, సంపూర్ణంగా బాగైపోతావు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. ఏమండి అక్కడ ఈ నయమాను గారికి అర్థం కాని సత్యం ఏంటంటే, అరే కనీసం చేతులు పెట్టి ప్రార్థన చేయలేదు, మనిషిని ఓపలేదు, కనీసం ఏమి చెప్పలేదు, ఆ నదిలోకి పోయి 7 మారులు మునిగి వెళ్ళిపో, నువ్వు బాగైపోతావు అన్నాడు. ఏంటి ఇంతకంటే శ్రేష్టమైన నదులు మా ప్రాంతంలో లేవా అని మండిపడ్డాడు ఆ పనివాడు. కొంతమందికి జ్ఞానం అనుకుంటాం కానీ వెర్రోలు ఉంటారు. ఆ పనివాడు చెప్తాడు, అయ్యా నిన్ను వెండి బంగారం ఏం అడగలేదు కదా, 7 మారులు మునగమన్నాడు, నీకు రోగం ఏంటి అన్నట్టుగా చెబితే, సరే నిజమే కదా అనుకొని ఒళ్ళంతా రోగం ఉన్న కొంతమంది మాట్లాడరు. అదేందో అర్థమైతే సావదు. ఆ గర్వం తగ్గాలని మనలో. ఆ పనివాడు చెప్పిన మాటకి విని వెళ్ళి మునిగాడు, పసి పిల్లల దేహం వలె శుద్ధుడైపోయాడు. ఇక్కడ సత్యం ఏంటో తెలుసా? దేవుని మాటను వినగలిగితే, నీ నడిపించే నాయకుడు మాటను వినగలిగితే, నీ దైవజనుడు మాటను వినగలిగితే నిశ్చయముగా
మాట వినిన ఎడల నీకు స్వస్థత కలుగుతుంది. మాట వింటే చాలు, దైవ మాట వింటే చాలు, దేవుని వాక్కు మీరు విని పాటిస్తే చాలు. అది రోగమైనా, అప్పులైనా, శ్రమైనా, బాధైనా, ఏదైనా ఈజీగా ప్రభు తొలగిస్తాడు. నిజమా? కానానులో నీటిని ద్రాక్షారసంగా మార్చలేదా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి రహదారిగా మార్చలేదా? ఏదైనా చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ రోజున నీ రోగం, నీ పాపాన్ని నా దేవుడు శుద్ధి చేయాలంటే ప్రభు మాట విని జీవించుదువుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, నీ మాట వింటే మాకు విడుదల, స్వస్థత నాయన. ఆ యోర్దాను నది నీ సన్నిధిలో నిలిచి నీ మాట విని నాయన మా కార్యాలన్నీ సఫలము చేసుకునే కృప మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.